దువ్వూరు మండలం బుక్కైపల్లె ఎంపీటీసీ చెన్నక్క సిద్ధారెడ్డి రఘురాయుడు వారి అనుచర వర్గం ఈరోజు బుక్కైపల్లెలోని తిరుమల తిరుపతి మాజీ చైర్మన్ మైదుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది। ఈ సందర్భంగా పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ నన్ను పార్టీని నమ్మి పార్టీలో చేరిన వారికి తగిన స్థానం కల్పించాలని అండగా ఉంటానని అందరితో కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పడం జరిగింది। అనంతరం తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మినీ మేనిఫెస్టో ఇంటింటికి వెళ్లి మేనిఫెస్టోలో పథకాలను వివరించి రాబోయే ఎన్నికల్లోని తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుపైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రార్థించడం జరిగింది। ఈ యొక్క కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ దువ్వూరు మండల అధ్యక్షుడు బోరెడ్డి వెంకటరమణారెడ్డి, జనసేన పార్టీ మైదుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలహూత్ర, బూట్ల సుబ్బారెడ్డి, సాగర్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। అందుకు ఈ 3000 రూపాయలు నెల నెల అకౌంట్లో వేస్తే వాళ్ళు ఎక్కడైనా పోయి జాబ్ సంపాదించుకునేకి ప్రతి నెల 3000 రూపాయలు వాళ్ళ అకౌంట్ పడుతుంది। అదే రకంగా రైతు భరోసా, రైతులకు మాత్రము ఈ ప్రభుత్వం ఎంత ఇస్తుంది? 12,000 ఇస్తుంది। మన ప్రభుత్వం వస్తే 20,000 రూపాయలు ప్రతి రైతుకు ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది। అదే రకంగా చదువుకున్నటువంటి పిల్లలు ఉంటారు, వారికి ఈ ప్రభుత్వం ఎంత ఇస్తుంది? 15,000 రూపాయలు అని చెప్పి ఎంతమంది ఇస్తామని చెప్పేసి ఒకరికి ఇస్తారు, ఆ ఒకరిలో కూడా 13,000 రూపాయలు ఇస్తాను కొంతమందికి, అది అమ్మఒడిని। ఇవన్నీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 15,000 రూపాయలు ఎంతమంది ఉంటేగినా అంతమంది మనం 5 మంది ఉన్నారు, 5 మందికి 15,000, 75,000 రూపాయలు వాళ్ళకి ఇస్తాము। ఇవన్నీ పథకాలు, ఎందుకంటే మన రాష్ట్రం ఎంతో ప్రజలు ఎంతో నష్టపోయినరు, ఒక అవకాశం ఇచ్చి వాళ్ళు అధికారం వచ్చింది వాళ్ళకు, మళ్ళీ ఇదే పొరపాటు జరగకూడదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మీ అందరి కోసం, ప్రజల కోసం ఈ పథకాలు రిలీజ్ చేసిండ్రు।